అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవతరం టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కుర్చీలాట అప్పుడే మొదలైంది. డిప్యూటీ సీఎం చుట్టూ కూడా రాజకీయం వేడెక్కుతుంది గత 3 రోజుల నుంచి. దీనంతటికీ ఎక్కడ మొదలైందంటే మొన్న కడప జిల్లాలో జరిగిన మీటింగులో శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ లోకేష్ బాబుకు డిప్యూటీ సీఎం ఇవ్వడంలో అన్ని అర్హతలు ఉన్నాయి, కాబట్టి వెంటనే లోకేష్ బాబుకి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి అక్కడ ఆ స్టేజ్ మీద వ్యాఖ్యానించడం జరిగింది. దాని తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఈ విషయంపై స్పందిస్తూ అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలను ఈయన కూడా సమర్థిస్తూ లోకేష్ బాబుకి అన్ని అర్హతలు, డిప్యూటీ సీఎం కావడానికి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత హోంమంత్రి మాట్లాడుతూ ఇక్కడ రాసిపెట్టుంటే ఎవరూ దాన్ని ఆపలేరు, కాబట్టి లోకేష్ బాబుకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి ఆమె కూడా ఈ వ్యాఖ్యలను సమర్థించడం జరిగింది. ఇక దీని తర్వాత అమెరికాలో జరిగినటువంటి తెలుగు మహాసభల్లో టీజీ భరత్ మాట్లాడుతూ ఇంకొక అడుగు ముందుకు వేసి తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 179 మంది ఎమ్మెల్యేలు, 26 మంది ఎంపీలు, వీళ్ళందరిలో కూడా హైలీ ఎడ్యుకేటెడ్ లోకేష్ బాబు అని చెప్తూ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి ఒక్క లోకేష్ బాబు మాత్రమే, కాబట్టి ఎవరేమనుకున్నా ఈ విషయం పైన, ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబే అని చెప్పి టీజీ భరత్ చెప్పడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు ఉన్న సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి ముందే ఈ విషయం చెప్పడం జరిగింది. ఇక ఈ విషయంపై జనసేన వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నుంచే పవన్ కళ్యాణ్ యొక్క దూకుడికి అడ్డుకట్ట వేస్తూ, కళ్లెం వేస్తూ లోకేష్ బాబుని కావాలనే తెర మీదకి తీసుకొస్తున్నారని, పవన్ కళ్యాణ్ను అడ్డుకట్ట వేసేందుకు మాత్రమే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారని జనసేన వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది. ఇంకా ఈ విషయంపై చంద్రబాబు నాయుడు టీజీ భరత్ కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, అందరికీ కూడా క్లాస్ బిగినట్టు తెలుస్తూ ఉంది. బహిరంగ వేదికలపై ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదు, మీ సొంత నిర్ణయాలను పార్టీ నిర్ణయాలుగా ఎప్పుడు కూడా బహిరంగ వేదికలపై చెప్పకూడదని చెప్పి గట్టిగా అందరిపై సీరియస్ అనేది తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ చర్చ అనేది ఇంకెంత దూరం పోతుందో చూడాలి. మెల్లగా ఇప్పటి నుంచే, ఎందుకంటే ఏపీ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ ప్రతిరోజు కూడా హాట్ టాపిక్గా ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, తెలుగుదేశం అధిష్టానం కూడా కావచ్చు, ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్కు అడ్డుకట్ట వేయాలని చెప్పి ఈ చర్చను తీసుకొచ్చిందంటే ఎటువంటి సందేహం లేదు. జనసేన వర్గాల్లో కూడా ఇదే చర్చ మొదలైంది. ట్విట్టర్లో, సోషల్ మీడియాలో కూడా జనసేన వర్గాలు ఈ విషయంపై కామెంట్ చేస్తూ పోస్టింగ్స్ కూడా చేస్తున్నాయి. కాబట్టి ముందు రోజుల్లో ఎన్డీఏ కూటమిలో ఈ చిచ్చు మరింత ఆజ్యం పోస్తుంది, వర్గభేదాల కంటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకెళ్తుందనేది పెద్ద చర్చ జరుగుతోంది ఇప్పుడు ఆ విషయం పైన. కాబట్టి ముందు రోజుల్లో కూటమిలో పార్టీల్లో సఖ్యత ఉంటుందా లేదా, ఇదే విధంగా కలిసి ముందుకెళ్తారనేది చూడాల్సి ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.